అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్వి రెసిడెన్సీలో రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్యాతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ రామోజీరావు ఆశయాలను కొనసాగిద్దాం. ఎమ్మెల్యే అమిలినేని మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఎన్నో రకాల ప్రేరణాత్మకమైన కథనాలు, రైతులు, రాజకీయాలు, విద్యా, వ్యాపారం, ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసి ఎంతో మందికి మార్గదర్శిగా మారెంతో మందికి ఉపాధి కల్పించి విలువల్ని అందించిన మహనీయుడు రామోజీరావు అని, ఆయన ఆశయాలను మరిన్ని తరాలకు అందించే విధంగా ముందుకు కొనసాగించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నియంత్రణ పోకడలపై ప్రచురణలు చేసినందుకు వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి ఆయన మాసకు రకమైన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ముయించారని చూసి ఆయనపై కూడా కేసులు పెట్టి వేధించినా ఏమాత్రం వెరవకుండా ముందుకు సాగారని, చిట్ కట్టిన ప్రతి ఒక్కరిని భయపెట్టి కోర్టుకు పొమ్మన్నా ఒక్కరు కూడా ఆయన నిజాయితీ గురించి తెలుసుకుని ముందుకు వెళ్లలేదని, ఆయన నీతి నిజాయితీగా తన వ్యాపారాలు చేయడం వల్లనే నేడు ఆయన పేరు నిత్య స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. బిడ్డలను ఎవరో మరి సంస్మరణ ఏంటంటే ఆయన చేసిన కార్యానికి రామోజీరావు గారి సంస్కరణ సభ జరగడం నాకు ఉదయం తెలిసింది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా వస్తాను. రామోజీరావు గారు మంచి స్ఫూర్తి. ఆయన ఏదైతే ఉన్నారో పత్రికా రంగం కావచ్చు, ఇతర రంగాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన ఆదర్శ ప్రియుడు. ఎందుకంటే క్రమశిక్షణలో ఆయనకు ఆయనే చాటి. నాకు ఈనాడులో ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఎప్పుడు కూడా డిఎన్ ప్రసాద్ గారు ఉన్నారు. నాకు మంచి స్నేహితుడు. ఆయన ఎప్పుడూ చెప్పేవాడు రామోజీరావు గారి గురించి, నువ్వు రా తమ్ముడు, నేను పరిచయం చేస్తా, బాగా రిసీవ్ చేసుకుంటాడు మీలాంటి వాళ్ళని. ఖచ్చితంగా మంచివాడు, అన్ని విధాలు కూడా గొప్పవాడు అని చెప్పేవాడు. కానీ మనం ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేకపోయాం. కానీ రామోజీరావు గారి గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా వరదలు వస్తే, ఇంకో చోట వస్తే ఈనాడు గ్రూప్ కానీ, ఈనాడు సంబంధించిన రామోజీరావు గారు వారు సేవా కార్యక్రమాలు అన్ని విధాలు కూడా పాల్గొంటున్నారు. అలాగే రాజకీయ రంగంలో ఏదైనా చైతన్యం తేవాలంటే ఈనాడు పేపర్ ద్వారా, ఈటీవీ ద్వారానే వచ్చేది. ముఖ్యంగా ఈనాడు పేపర్ ఒకసారి మీరు గమనించండి, ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసింది ఈనాడు పేపరే. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది కూడా ఈనాడు పేపరే. రాజశేఖర రెడ్డి గారిని పాదయాత్రలో ఒక గొప్ప నాయకుడిగా చూపిస్తూ ఆయన ముఖ్యమంత్రిని చేసింది కూడా ఈనాడు పేపరే. మరి ఏదైతే ఉందో మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనకు బీటీపీ గురించి తెలియజేశారని తెలిసింది. ఖచ్చితంగా అదొక మనం అదృష్టంగా భావించాలి. నేను ఆయనతో కూడా కలిసి చెప్పాను, అన్నా మీరు మా ప్రాంతానికి రావాలి, మా ప్రాంతం చూడాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అవి ఇవి చూస్తూ ఉంటారు. కానీ మన ప్రాంతానికి వస్తే కొంత చింత చెట్లు, యాప చెట్లు మాత్రం కనిపిస్తాయి తప్ప ఇతరత్ర ఏమి చెట్లు కూడా కనిపించవు. అంటే మనకి వర్షాభావం చాలా తక్కువ ఉండడంతో ఈ ప్రాంతం ఇలా తయారైంది. అలాగే కొంత నాయకుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రాంతం వైపు ఉంది. నిజంగా ఏదైతేనే ఉంది, మనం అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కరు కలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈరోజు రిప్రజెంటేషన్స్ ఇస్తే మనకు రాబోయే కాలంలో కనీసం కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా తయారై వాళ్ళు ఢిల్లీకి పంపుతున్నారు. ఇప్పుడు మనం ఏమాత్రం కూడా దాన్ని సరిగా చేయలేకపోతే రాబోయే కాలంలో వెనకబడిపోతామనే ఉద్దేశంతో మనం 15-20 రోజుల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకో 10-15 రోజులు తిరగాల్సిన అవసరం ఉంటుంది. తిరిగి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి.